హలో అండి అందరికీ. నిన్న సాటర్డే పూజ కోసం ఇంట్లో పువ్వులైతే కోస్తున్నానండి. చక్కగా పూజకి పనికొచ్చేలాగా నాకు మొత్తం పూజ అంతటికి సరిపోయేటట్టుగా పువ్వులైతే గులాబీ పువ్వులు పూసాయండి మా ఇంట్లో. పువ్వులన్నీ ఉదయాన్నే కోసేసానండి. ఇంకా పూజ టయానికి మళ్ళీ వాడిపోతాయేమోనన్నట్టుగా చక్కగా నేను అన్నీ కోసేసిన తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ గిన్నెలో అయితే పెట్టుకుంటానన్నమాట. ఇంకా అలా పెడుతూ ఉండగా బాగుంది, భలే అందంగా ఉంది కదా, వీడియో కూడా తీద్దాము అన్నట్టుగా ఇంకా వీడియో కూడా తీసానన్నమాట. చూడండి, ఏదో డెకరేషన్కి పెట్టినట్టుగా భలే అందంగా ఉంది. పూజలో నైవేద్యం కోసం అయితే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పునైతే రెడీ చేసుకున్నానండి. ఇంకా ఈ పానకం వడపప్పు అంటే మా ఇంట్లో మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అనమాట. ఆయన అయితే పూజ చేసి పానకం చేసిన రోజు స్పెషల్గా ఎప్పుడైతే ప్రసాదం పెడతానా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంక పానకం ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంక నేను పానకం గ్లాసులో పోసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టుకుంటానమాట. ఇంకా నైవేద్యం పెట్టుకునే గ్లాస్కి అయితే గోవిందనామాలు పెట్టుకుని అప్పుడు అందులో పానకం పోసుకొని స్వామికి నైవేద్యం అయితే చెల్లిస్తాను. సాటర్డే పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. సాటర్డే పూజ చేసుకున్న రోజున చాలా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అందులోని ఇలా పానకం వడపప్పు పెట్టి చేసుకుంటే ఎందుకో తెలీదు, చాలా తృప్తిగా ఉంటుందన్నమాట. ఓకే అండి, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ అని కొంచెం కామెంట్ చేయండి.